ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అందరూ వచ్చాము బైక్ తీసుకోవడానికి. 3 బైక్స్ రెంట్ తీసుకున్నాయి. యాక్సెస్ ఒకటి, ఇంకోటి వెస్పా ఒకటి, ఇంకోటి షైన్. 3 బైక్స్ తీసుకున్నాయి. ఇంకా ఇప్పుడు ఎవరు చోటికి వెళ్తున్నాం. అక్కడ బోటింగ్ అంటా మీరు చూపిస్తాం మొత్తం. అక్కడ కలుద్దాం వెళ్ళాక. బోటింగ్ వచ్చాను కలిసి. సో మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి బోటింగ్ వచ్చాం గాయస్. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం మొత్తం. అందరూ వచ్చారు ఇక 2 వెహికల్స్కి వచ్చి 2 వీలర్స్కి వచ్చి 50 రూపీస్ గాయస్. కార్ అయితే డోంట్ నో, మేబీ ఉంటే கேவலமான ஒரு முடிவு. अभी मैं गाली नहीं दिया. సో గైస్ అందులో చాలా మంది టూరిస్ట్ వచ్చారు. ఈ వీకెండ్ కదా, ఉన్న వీకెండ్. ఫ్రీగా తీసుకుంటాం. కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. నువ్వు లోపలికి వెళ్ళా చూపిస్తా. మీకు లోపలికి వెళ్ళా చూపిస్తా కదా. మొత్తం ఎలా ఉంటుందో, బోటింగ్ ఎలా ఉంటుందో బాగుంటుంది చూపిస్తా. ఓకే. లోపలికి వెళ్దాం, పండుగ చూద్దాం సీరియస్గా. ఇప్పుడు 1.5 కిలోమీటర్స్ నడవాలి, 30 మినిట్స్ గాయస్. అమ్మో మన వల్ల అవుతుంది. ఇంకా లోపలికి వెళ్తాం. మన గాయస్ వీళ్ళంతా
మొత్తం 6 మెంబర్స్, నాతో కలిపి 7 మెంబర్స్. తిప్పిస్తారు బాగా. ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు 3:43 ఏంటంటే అది రిపోక దాని అర్థం డ్రింకింగ్ వాటర్ ఎక్కడ అంటే 15 దగ్గర అని అర్థం. అక్కడ నెంబరే లేదు. 15 ఇక్కడ కెఫే కూడా ఉంది గైస్. కెఫే కదా ఇది. సీరియస్ కదా ఇక్కడ సీరియస్గా ఉదయ్ అలా గొర్రెం బొమ్మ అడిగే వాళ్ళు ఎవరు చూసారా వస్తుంది మా ఫ్రెండ్ అవి అని. కొత్త పెళ్లి guys, వైల్డ్ లైఫ్ మ్యూజియం guys, ఇది వైల్డ్ లైఫ్ అండ్ ఆర్ట్ గ్యాలరీ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్. అమ్మ ఏ ఒక ఫోటో క్లిక్ చేయండి రా బాయ్. ఓ నో, మ్యాట్రీ మంది వ్యూ పాయింట్ గైస్ ఇదే. ఇటు వెళ్తే మ్యాట్రీ మంది వ్యూ పాయింట్. ఇటు తీసుకెళ్తాను, ఇటు రంగలు కలుగుతున్నా. ఏ ఆగండి రా బాయ్, अभी कहाँ जा रहे हो? एक्चुअली टॉक टू अभी अभी इकड़ी रा तीना రెడీయా? సో గాయ్స్, వీళ్ళను నన్ను మా ఫ్రెండ్ పిలిచారు. వాళ్ళు చూసారు ఎలా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఇంకోసారి వాళ్ళతో రాకూడదు ట్రిప్కి. అదే ఈడ నేను వెళ్ళాలి. మా ఫ్రెండ్ అవి కెమెరామ్యాన్, ఐఎమ్ యూట్యూబర్ అన్నాను ఇంట్లో. అని మస్తు ఉంది ప్లేస్, కానీ మస్తు ఉంది గాయస్. సో అంటే 2 వీలర్కి వచ్చి 50 రూపీస్, 4 వీలర్కి ఎంత కార్ 100 అనుకుంటా మీకు వచ్చి. సో భలే ఉంది గాయస్. ఇక్కడ వ్యూ బాగుంది అసలు. ఇక్కడ ఉంది, పీపుల్స్ బాగున్నారు, అందరు ఫ్రెండ్లీగా ఉన్నారు గాయస్. సో వాటి నెక్స్ట్ ఏంటంటే రేపు చెన్నై ఏమైనా ప్లాన్ చేస్తాం గాయస్. చెన్నై ఒకవేళ చేరుకుంటే మీ నెక్స్ట్ వీడియోలో అప్పుడు కలుద్దాం గాయస్. మేము అప్పుడు దాకా ఇప్పుడు సపోజ్ చూపిస్తాను ఇక్కడ ఏమున్నాయి మొత్తం. భారత నివాస్ గాయస్, అది చూపి భారత నివాస్. భారత నివాస్ అంటే చిన్న పిల్లలు వాళ్ళు వస్తారు కదా, దాని మేబీ దానికి వచ్చి తగ్గట్టు అంతే. సో మీకు ముందుకు వెళ్తే మీకు ఇంకా చూపిస్తా గాయస్. అండి కలుద్దాం ముందుకు వచ్చి. చూసారా మీకు ఇప్పుడు చూపిస్తాం. మీకు చూడండి మొత్తం డీటెయిల్స్ మొత్తం పిన్ పాయింట్ ఉంది. డీటెయిల్స్ మొత్తం పిన్ పాయింట్ ఉంటుంది.
For the last of the several years of the Bharat Nivas, you have to serve to the whole part. Okay? To consume the role of Indian politicians of the King's Bharat Nivas. So, Bharat Nivas it in Mitri Mandri. Mitri Mandri. చూసారా గైస్ అప్పుడులో చేసిన సండే 9th August 26 భరతనాట్యం చేసిన వాళ్ళు వీళ్ళు ఆల్ ది వెల్కమ్. వీళ్ళు 11th August 26 చేసిన వాళ్ళు టీమ్మేట్స్ ఉంటారు కదా, మేబీ వచ్చి టీమ్మేట్స్ వాళ్ళకి గైస్ అది. సో ఇంకా మేము టూర్ వచ్చేసారు మర్చిపోయాం. టూర్కి కావాలంటే నడవలేకపోతే బస్సెస్ ఎలా ఉంది కాదు, మీకు ఏ బస్ కావాలి ఆ బస్సు టికెట్ వచ్చి కేవలం 50 రూపీస్. ఓకే, మా బాబాయ్ ఉన్నారు కదా, బాబాయ్తో కలిసి మాట్లాడరా. సో రండి. అంకుల్ టెల్ మీ యువర్ విచ్ వన్ యు టాక్. మా తమిళ్లో మాట్లాడతారు, మాకు రాదు తమిళ్. ఇంగ్లీష్ అయితే పర్వాలేదు కానీ తమిళ్ అయితే మాట్లాడదు. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మా ఫ్రెండ్, నన్ను వదిలేసి తీసుకెళ్ళి. సో కానీ మాకు రేపు కాలేజ్ ఉంది కదా, కాలేజ్కి వెళ్ళాలి. వీళ్ళు ఏమన్నా రేపు ఏం జరగవు క్లాసెస్, ఎల్లుండి వెళ్దాం అంటున్నారు. సరే నేను కూడా ఒప్పిక, బట్ వెనస్డే అంటే నేను వెనస్డే నో అన్నా. సో వాట్, రేపు సాయంత్రం వెళ్తాం గైస్. రేపు మార్నింగ్ మేము మేబీ వచ్చి చెన్నై వెళ్తాం, లేకపోతే వీళ్ళు ఇష్టం అంటే వీళ్ళు డిసిషన్స్ కదా, ఏదో పట్టి ఉండిద్ది నాకు తెలియదు గైస్. వెళ్ళాక కంపల్సరీ వీడియో చూపిస్తా కదా, ఇంకా మొత్తం వాళ్ళ పిన్ పాయింట్గా మనం అప్పుడు కాదు ఎంజాయ్ చేస్తాం టూర్ని. సో అండి చూసారా ఈ హమ ఇంక ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అవి? 1 kilometer. ఓ నో, ఇంక 1 kilometer ఉంది గైస్. నిన్న నన్ను కలిపి వీళ్ళంతా ఏం చేశారంటే వెళ్దాంరా అని కూర్చో పెట్టి నా ఒక చేత అందరు కలిసి ఒక్కొక్క అబ్బాయికి 30 kilometers నడిచారు కదా. 30 kilometers నన్ను అయితే నడుస్తాడా 30 kilometers. 9:30 జర్నీ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 2కి రూమ్ దగ్గర ఉన్నాం కదా మేము. 30 kilometers నడిచాం కదా. మా సాయంత్రం నైట్ మనం బయటికి వెళ్దామని రచ్చాలి, అప్పుడు 4 kilometers నడిపించారు కదా. ఇంకా నా వల్ల అవ్వదు కానీ వెళ్ళిపోతాయి, దండం పెట్టి వెళ్ళిపోయి వద్దురా ఉండరా అని పడుకోరా అని ఇక్కడే పడుకోబెట్టారు నాకు రూమ్లోనే. ఏం చేద్దాం, సో టైట్. చూపి వ్యూ పాయింట్ చూసారా, మంచి చెట్లు, ట్రీస్, ఎవ్రీథింగ్ సో నైస్. ఓకే, ఇంకా కూడా ఆపే ఏంటో బోటింగ్ అని చెప్పి ఇక్కడ పడిన తీసుకెళ్ళిపోతాను నన్ను. ఆఖరి కాదు నన్ను అమ్మాయి చూస్తే ఇలా నమ్మేస్తాను నేను. ఆ టైప్ నో ఛాన్స్ ఉన్నదిలే. మేము ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి మేము ప్రోగ్రామ్ వేసి ఉంచాం. ఫస్ట్ ఇయర్కి వెళ్దాం అంటే సెకండ్ సెమ్కి వెళ్దాం అనుకున్నా, సెకండ్ ఎగ్జామ్కి వెళ్దాం అన్నా. తర్వాత సెకండ్ ఇయర్ స్టార్ట్ అయితే వస్తామని మాకు తెలీదు, సెకండ్ ఇయర్లో వస్తామని తెలీదు. కానీ వెళ్ళి హడావిడి చేసి రారా వెళ్దాంరా పాండిచేరి వెళ్దాం వీళ్ళు నన్ను చంపేశారు గాయస్. అందుకే వచ్చాను, కలిసి వీళ్ళ కోసం రావాలిగా. మనకు ఒక వీడియో అన్నా పడిద్దని యూట్యూబ్లో వస్తాం గాయస్ ఏదన్నా, కానీ వీళ్ళు యూట్యూబ్లో రారు గాయస్. అదే ఆడ మీ ఇంట్లో యూట్యూబ్లో రారు గాయస్. యూట్యూబ్లో వస్తే ఏదైనా మనం చేయగలను. ఇంకా ముందుకెళ్తే మీకు చూపిస్తాను. ఇప్పుడు నా ఓపిక అవ్వదు, కొంచెంసేపు ఆగి స్టార్ట్ చేస్తాను వీడియో. ముందుకు వెళ్ళి చూపిస్తాను. స్టార్ట్ చేసి మాట్లాడు. కావాలంటే ఇక్కడ కపుల్స్ ఫొటోస్ కూడా దిగొచ్చు గైస్. కాలం మొత్తం అవుతుంది ఫొటోస్ కావాలి. మీకు ఒకటి చూపిస్తాను, ఇక్కడ చూడండి. మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, తెలుసా గైస్ మీకు ఇది? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వ్యూ పని బాగుంది. ఇక్కడ డ్యామ్ అనుకుంటా కడుతుంది, మేబీ వచ్చి డ్యామే కదా. కాస్ట్ ప్రైస్ అంత ఉంటుంది, కనుక్కోవాలి ఒకసారి. ఇంకా అయిపోయింది తిరిగి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం గైస్. మేము మా గైస్ మా ఫ్రెండ్స్
ఉదయ్ మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. కానీ ఆయన వీడియోలో రాలేదు, కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంటారు. చాలామంది రారు, నేను ఒక్కడే వచ్చింది వీడియోలో. సో ఇంకా రూమ్కి వెళ్ళి కలుద్దాం గాయస్. పాండిచేరిలో ఫ్రెంచ్ కాలనీ అనే ఏరియా కాదు, మీరు చూపిస్తారు చూడండి. ఇదే ఫ్రెంచ్ కాలనీ. రాక్ బీచ్ అది. దీన్ని చూస్తుంటే ముంబై ఎలా ఉంది గైస్, అది షారుఖ్ ఖాన్ హౌస్ లాగా కనబడుతుంది. అది ముంబైలో షారుఖ్ ఖాన్ హౌస్ లాగే ఉండేది సేమ్. ఇక్కడ బీచ్ అను, ఇక్కడ షారుఖ్ ఖాన్ హౌస్ లాగా కనబడుతుంది. చూడటంలో ఇలాగే ఉంది గైస్. అదే కదా. లైట్ హౌస్. మీ తాత గాంధీ తాత. మనం 6 చూపిస్తాను. అదే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తాం, లైట్ హౌస్ లోపలికి మేమంతా. లోపల అదే టవర్ అడే నీకు 2 ఇంట్లో చూపిస్తుంది. అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఏరియాకి వచ్చాము. రిటర్న్ బ్యాగ్ ఏనా ఇంకా మా ఫ్రెండ్స్ తప్పనుకున్నాడులేండి. వీడియో నొక్కాడు బ్రైట్నెస్ కొట్టలేదు, బ్రైట్నెస్ కనబడుతుంది వీడియో. ఎందుకు ఐఫోన్ తీసుకోండి. హైలైటే పెట్టుకోవాలి ఆప్షన్లో. ఇంకా లాస్ట్ వెళ్ళిపోతుంది. అలాంటి కూర్చుని అయిపోయింది. మనోజ్ చదువుతున్నా ఫ్రెండ్స్ మొత్తం. అరే అరే లైట్ ఆపరా భయ్, బ్రైట్నెస్ పెంచరా. అరే లైట్ అరే అలా తీర్రా, ఇలా తీరుతారా. ఫ్లాష్ వేస్తే బాగుంది, ఫ్లాష్ రావడం బాగుంది. అదాను పాండిచేరి వచ్చా ఇలా నుంచి మీరు వ్యూవర్ అనుకుంటారు, కానీ మాట్లాడుతున్నారు ఎందుకు అని అనుకుంటున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు దగ్గర నుంచి హడావుడిగా ఉంది. దానిలో సాంగ్ పెట్టి పెట్టాను, అయితే సాంగ్ పెడతా. సో వాటి ఏంటంటే మొత్తం మీకు చూపిస్తాను. ఫ్రెంచ్ ఫ్రైజ్ మొత్తం ఎలా ఉన్నాయి పాండిచేరిలో అని కంపేర్ చేసి నేను చూపిస్తాను కదా. సో వాట ఇంకా ఏంటంటే
కొంచెం సింగపూర్ మంచిగా రూమ్ చేంజ్ చేసాం కదా. ఈ రూమ్ అయితే డబుల్ బెడ్రూమ్ అను 2 BHK రూమ్స్ గాయస్. ఏసీ ఫ్రిడ్జ్ మొత్తం గ్యాస్ ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాను. ఇంకా రేపు మార్నింగ్ ఒకవేళ ఇంకో ఉంటే వీడియోలో నెక్స్ట్ వీడియోలో వస్తామని అనుకుంటున్నాను. వాట్ సాయంత్రం మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వాలి హోమ్. అప్పుడు ఇంటికి వెళ్ళా కలుగుతాం. మధ్యలో ఏమైనా వీడియోస్ సెండ్ చేస్తాం, తర్వాత ఇంటికి వెళ్ళి కలుగుతాం. సో థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్.